హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ జీడీఎస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ముందుగా చూసుకుంటే గనక అసలు ఈసారి అంటే 2025లో కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు మన తెలుగు స్టేట్స్‌లో గానీ, అండ్ అదేవిధంగా డిఫరెంట్ స్టేట్‌లో కంపేర్ చేసైతే మీకైతే చెప్తాను. సో, ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటి గూడా దీని గురించి అయితే మనం మాట్లాడదాం. సో, వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ బిగిన్ ద వీడియో. మనం ఇక్కడ దానికి సంబంధించి కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుందామండి. ముందుగా వచ్చేసి మీకు కంపారిజన్ చేసి అయితే చెప్తాను. 2024 అండ్ ఇప్పుడు 2025కి ఎంత పర్సెంటేజ్ ఉన్న వారికి ఎంత కట్ ఆఫ్ అనేది ఉండబోతుంది పోస్టల్ జీడీఎస్లో మీకు ప్లేస్మెంట్ అనేది రావడానికి అని చెప్పేసి మనం అయితే మాట్లాడుకుందాం. ముందుగా 2024లో వచ్చి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అంటే జూన్ సమయంలో ఫస్ట్ మెరిట్ లిస్ట్కి వచ్చేసి అయితే ఎంత ఉందంటే, ఫస్ట్ మన తెలుగు స్టేట్ గురించి మాట్లాడితే 85 to 100, 85 నుంచి 100 మధ్యలో ఉన్న వారికి, సిజిపిఏ ఉన్న వారికి, పర్సంటేజ్ ఉన్న వారికి ప్లేస్మెంట్ అనేది రావడం అయితే జరిగింది. సో వేరే స్టేట్స్లో నార్త్ ఈస్ట్లో చూసుకుంటే కనుక కొంతమందికి అయితే ఓబీసీ క్యాండిడేట్స్కి 40, 50, 60లో ఉన్న వారికి వచ్చినాయి. అండ్ ఎస్సీ ఎస్టీ వారికి అబోవ్ 70 ఉన్న వారికి, 65 ఉన్న వారికి కూడా రావడం అయితే జరిగింది ఫస్ట్ మెరిట్ లిస్ట్లో చూసుకుంటే. అండ్ అదేవిధంగా సెకండ్ మెరిట్ లిస్ట్లో 2024లో చూసుకుంటే మన తెలుగు స్టేట్లో వచ్చేసి 9 అబోవ్ ఉన్న వారికి, 90% అబోవ్ ఉన్న వారికి మాత్రమే రావడమే జరిగింది. ఒక పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 75, 85 అలా ఉన్నా కూడా వచ్చింది ప్లేస్మెంట్ అనేది. అండ్ వేరే స్టేట్లో సెకండ్ మెరిట్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటే కనుక నార్త్ ఈస్ట్లో వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్లో కూడా 75 అబోవ్, 80 అబోవ్, 90 అబోవ్ ఉన్న వారికి రావడమే జరిగింది. కొన్ని స్టేట్లలో కూడా 80 అబోవ్ ఉన్న వారికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఎంత ఉండొచ్చు అని మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ మెరిట్ లిస్ట్కి వచ్చేసి మన తెలుగు స్టేట్లలో 85 అబోవ్ అయితే ఉంటుందండి. 85 అబోవ్ కంటే తక్కువ అండ్ దానికంటే బిలో ఉన్న వారికి అయితే రావడానికి అవకాశం అయితే లేదు. 80% కరాఖండిగా చెప్పాలంటే 90 అబోవ్ ఉన్న వారికి మాత్రమే వస్తుందని చెప్పొచ్చు. ఇక మిగతా లిస్టులలో కూడా మనం మాట్లాడితే 9% అంటే 90%, 95 ఇంత ఉన్న వారికి మాత్రమే రావడమే జరుగుతుంది. అది మన తెలుగు స్టేట్లలో. వేరే స్టేట్లలో చూసుకుంటే కనుక 70, 80, 90 ఉన్నా కూడా తప్పకుండా రావడం అయితే జరుగుతుంది. ఇలా కట్ ఆఫ్స్ అయితే నిర్ణయించబడతాయి. మన దగ్గర అయితే కొంచెం పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది మన తెలుగు స్టేట్లలో, వేరే కంపేరింగ్ టు అదర్ స్టేట్. నార్త్ ఈస్ట్ కానీ, బీహార్ కానీ వీటిలో అయితే తక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సర్వే అవ్వడం కొంత కష్టమే అని చెప్పొచ్చు. బట్ సర్వే అవుతే కనుక 2 years తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడికి పెట్టుకొచ్చి రెగ్యులర్గా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏ పోస్ట్ మంచిగా ఉంటాయంటే, ఇప్పుడు బీపీఎం పోస్టా, ఏబీపీఎం పోస్టా, డాక్ సేవక, ఈ మూడింట్లో ఏది కంపారిజన్ అయితే చాలామంది అయితే చెప్తున్నారు యూట్యూబ్లో. బట్ ఏ పోస్ట్ వచ్చినా కూడా మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. బట్ బీపీఎంలో అంటే కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు, వర్కింగ్ ప్రెషర్. సో మీరు ఎక్కువగా వర్క్ అనేది అయితే చేయాల్సి ఉంటుందని నాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నాను. సో ఇది గైస్ కట్ ఆఫ్స్కి సంబంధించిన అప్డేట్ అయితే. ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.